ఉత్తరప్రదేశ్లో ఇద్దరు పిల్లలని మెడ కట్ చేసి వాళ్ళ రక్తం తాగి మరీ ఇద్దరు చిన్న పిల్లలని చంపేశారు. 12 ఏళ్ళు, ఒకరికి 8 ఏళ్ళు. ఎంత ఘోరం అంటే అసలు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను వీడియోని స్టార్ట్ చేస్తాను, మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్తే ఈ సంఘటన అనేది ఉత్తరప్రదేశ్లోని బౌధాన్ అనే ప్లేస్లో జరిగింది. ఇద్దరు చిన్నపిల్లలని గొంతు కట్ చేసి రక్తం దాగి సాజిద్ అట్లనే జావేద్ అనే ఇద్దరు క్రూరమైన మృగాలు వాళ్ళని చంపేసారు. సాజిద్ అనేటోని ఎన్కౌంటర్లో పోలీసులు లేపేసారు. ఇదైతే హ్యాపీ థింగ్ అని చెప్పొచ్చు. బట్ పోలీసులు ఎన్కౌంటర్ చేసింది ఏదో పిల్లల్ని అట్లా చేసిండని కాదు, పట్టుకునే క్రమంలో పోలీసులపై రివర్స్ కాల్పులు జరిపినంత అప్పుడు ఆ ప్రాసెస్లో బాగా అయితే లేపేసారు. ఎట్లా అయితే ముందు వానికి శిక్ష పడ్డది, అయిపోయింది. ఇక జావేద్ అనేటోని అయితే ఇప్పుడు మళ్ళీ లెక్కడం అయితే స్టార్ట్ చేసారు. వాడిని కూడా తీసుకొచ్చి బొక్కలో పెడతారు, అది తర్వాత. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్సిడెంట్ వచ్చేసి బాబా కాలనీలోని మండి సమితి పోలీస్ స్టేషన్ అండర్లో ఉన్న ఏరియాలో జరిగింది. ఇక ఇద్దరు చెప్పినా కదా, సాజిద్ అండ్ జావేద్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నైబర్ ఇంట్లో వచ్చి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలలో ఒకరి ఏజ్ వచ్చేసి 12, అతని పేరు ఆయుష్. ఒకరి ఏజ్ వచ్చేసి ఆహన్, తన ఏజ్ వచ్చేసి 8. ఇంకొక అబ్బాయి ఏజ్ వచ్చేసి 8, యువరాజ్ తన పేరు. 3 ఆయుష్ని, ఆహాన్ని ఇద్దరిని కూడా గొంతు కట్ చేసి రక్తం దాగి చంపేసారు. అండ్ యువరాజ్ను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసారు. కానీ ఎట్లనో యువరాజ్ బయటపడ్డాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండి క్రిటికల్గా ఉన్నాడు. సో ఈ సంఘటన ఎంత గలీజ్ అంటే, మనుషుల్ని చంపుకొని తినే రోజులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు కదా, చాలా చోట్ల విన్నాం కూడా. అవి నిజాలు అవుతున్నాయి. కలియుగం అంటే ఇట్లుంటుంది అని ఆల్రెడీ చెప్పేసిర్రు మనకి పురాణాలలో. అవి నిజంగానే జరగాలని లేదు, బట్ జరిగేలా చేసి మరీ వాటిని ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి దరిద్రుల్ని ఏమన్నాలో నాకైతే అర్థమవుతలేదు. ఎనీహౌ, ఆయుష్కి ఆహన్కి అయితే రెస్ట్ ఇన్ పీస్. ఒకడైతే లేచిపోయింది, ఇందులో సాజిద్ని వేసేసారు. అండ్ అలాగే జావేద్ని కూడా వేసేస్తే బెటర్, ఎందుకంటే ఇంకోసారి ఇటువంటి చేయకుండా భయపడతారు. ప్రాబ్లం జరిగినప్పుడే సొల్యూషన్ జరిగిందనుకో, ఆటోమేటిక్గా ఇంకొకటి చేయడానికి భయపడతారు అనేది నా ఒపీనియన్. ఇక ఉన్న యువరాజ్ అయినా సరే ప్రాణాలు కోలుకొని మంచిగా ఉండాలని అనుకుందాం. ఎందుకంటే ఉన్న 3 పోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరి కోసం బ్రతుకుతారు, అసలు ఊహించుకుంటేనే చాలా దారుణం కదా. మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియోలో అనేది కామెంట్ చేయండి. అట్లనే మనది కొత్త ఛానల్ కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే లైక్ చేయొద్దు. అండ్ వీడియో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుంటే చేయొద్దు. అలాగే వీడియో నచ్చితేనే ఒక్కరికి 2 షేర్ చేయండి, నచ్చకుంటే చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.